హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో చాలా అంటే చాలా హెల్తీ అయిన స్వీట్ చేయబోతున్నామండి. పల్లులు లేని వాళ్ళు కూడా అలా వేసుకుంటే ఇలా వెన్నలా కరిగిపోతుంది. 2-3 రోజులైనా అలాగే ఫ్రెష్‌గా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పాన్ పెట్టుకుందాము. ఇందులో ఒక కప్పు వాటర్ పోసుకుందాము. ఒక కప్పు బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి. మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు. అలా కాకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం మొత్తము బాగా కరిగేలాగా చూసుకోవాలండి. కరిగిన తర్వాత దీన్ని బాగా వడగట్టుకునేసి పక్కన పెట్టేసుకుందాము. అదే ప్యాన్లోనే 2 స్పూన్ల వరకు బటర్ వేస్తున్నాను. బటర్ లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ కూడా పోసుకోవచ్చండి. బటర్ బాగా కరిగిన తర్వాత 2 స్పూన్లు రవ్వ వేస్తున్నానండి. ఈ రవ్వని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు రాగిపిండి వేస్తున్నాను. రాగిపిండిని బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి 2-3 నిమిషాలు బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మనకి కలరు చేంజ్ అవ్వాలి. అలా కాకుండా మనకి రాగి పిండి స్మెల్ వచ్చేలాగా చూసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా వడగట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళు, ఇందులో పోసేసుకునేసి లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టేసుకోండి. ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకునేద్దాము. మనకి తిక్కగా రావాలి. ఎంత తిక్కగా కావాలంటే అంత తిక్కగా మనము బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి వేస్తున్నానండి. యాలకుల పొడి త్వరగా గ్రైండ్ అవ్వాలంటే ఇందులో 1 స్పూన్ చక్కెర వేసుకునేసి మిక్సీ పట్టుకున్నారంటే చాలా మెత్తగా అయిపోతుంది. దాన్ని ఒక డబ్బాలో వేసుకునేసి స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వేసుకోవచ్చు అండి. మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అలా దించుకోవచ్చు. లాస్ట్లో దించుకునే ముందు 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకునేసి బాగా కలుపుకోవాలండి. ఆరిన తర్వాత మనము ఏ డబ్బాలో వేసుకోబోతున్నామో ఆ డబ్బాకి కొద్దిగా ఆయిల్ లేకపోతే నెయ్యి అప్లై చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్నాం కదా రాగి పిండి స్వీట్ని, చూసారా ఎంత సూపర్గా వచ్చేస్తుందో. చాలా చాలా సూపర్గా ఉందండి చూసేదానికి. కట్ చేస్తే చూసారా ఎంత స్మూత్గా ఉందో, హల్వాలాగా కరిగిపోతుంది. భలే ఈజీగా ఉంది. మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒక షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకునేసి దీన్ని ఒక డబ్బాలో వేసుకునేసి స్టోర్ చేసుకున్నారంటే 2-3 రోజులైనా అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా చాలా హెల్తీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.